దేవుని రూపం ఏంటి? అంటే దేవుడు ఏ విధంగా ఉంటాడు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చిత్రీకరిస్తున్నారు. ఒకరేమో దేవుడికి సిక్స్ ప్యాక్ పెడుతున్నారు. ఇంకొకరు దేవుడికి కండలు పెడుతున్నారు. ఇంకొకరు పెద్ద జుట్టు పెడుతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే నేను ఈ క్వెషన్ అడగాల్సొస్తుంది. నిజంగా పురాణాల్లో దేవుడు ఇలానే ఉంటాడు అనే ఒక చిత్రపటాలు ఏమైనా ఉన్నాయా? చాలా అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు దేవుడి యొక్క రూపం ఏంటిని అడిగారు కాబట్టి, నేను మన ఈహా భక్తి ఛానల్కి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా ప్రసంగాన్ని ఆధ్యాత్మికంగా కావచ్చు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పలు విషయాలపై చర్చించేటప్పుడు కావచ్చు, తంత్ర జ్యోతిషం అనేటువంటి జ్యోతిష విధానాన్ని వివరించే ముందు కావచ్చు, నేను చెప్తున్నటువంటి మాట మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అవును. దేవుడి యొక్క రూపం ఎవరంటే తల్లి తండ్రులు, ఆది దేవుళ్ళు. విఘ్నేశ్వరుడు మొదటి దేవుడు కదా, హ్మ్. ఆయన కూడా తల్లిదండ్రులను ప్రదర్శన చేసే అది నిరూపించాడు. ఆయన హ్మ్. తల్లిదండ్రికి మించిన దైవం లేదు, ఇంక దీని మించి ఏం చెప్పాలి. కానీ మనకు ఆ దేవతలను శివుడు ఇలా ఉంటాడు, ఆంజనేయ స్వామి ఇలా ఉంటాడు, ఇంకొక దేవుడు ఇలా ఉంటాడు, మనము చిత్రపటాలు ఉన్నాయి. ఇప్పుడు మరి లేటెస్ట్గా మీరు చెప్పినట్టు సిక్స్ ప్యాక్ అని హ్మ్. ఇంకోటి చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి బొమ్మను కారులో కట్టుంటారు, ఇలా ఇలా ఊగుతుంటుంది. ఎగురుతూ ఉన్నట్టుండే ఆంజనేయ స్వామి బొమ్మని కడుతూ ఉంటారు. అది చాలా తప్పు. అది కట్టుంటే ఎలా అనిపిస్తుంటే, నాకేమనిపిస్తుంటే, నన్ను వదలండిరా బాబు, నన్ను వదిలితే నేను వెళ్ళిపోతాను అంటే ఆయన కిడ్నాప్ చేసి కట్టేసి తీసుకెళ్తానంటూ ఉంటుంది, కానీ భక్తిభావంతో ఉండదు. హ్మ్. ఒక విగ్రహాన్ని అలా ఊగుతూ ఉంటే, ఇలా ఇలా ఊగుతూ ఉంటే అది ఎలా భక్తి అవుతుంది? కానే కాదు. అది ఎంత అంటే వీళ్ళకి తెలియదు, కావాలనేసి అలా చేయడం లేదు, భక్తితోనే చేస్తున్నారు. కానీ దేవతను అలా ఇలా ఊపుతూ ఊపుతూ ఏ విగ్రహాన్ని అలా ఊపుతారు లేదు కదా, కారు ఇలా ఊగినప్పుడు అది ఇట్లా పైకి కూడా కొట్టుకుంటూ ఉంటుంది. హ్మ్. కొంతమంది అదే కారులో విఘ్నేశ్వరుడు విగ్రహం పెట్టుంటారు, చిన్న విఘ్నేశ్వరుని. ఆయన కూర్చునేసి ఆయన నైవేద్య ప్రియుడు, హ్మ్. ఏమీ ఏమీ పెట్టకుండా. పెట్టరు. వీళ్ళ సమస్యలు ఫోన్ ఒక చేతితో డ్రైవింగ్ చేసే సమస్యలే, గొడవలు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకొకటి శివుడి విగ్రహం అక్కడ పెడతారు. ఉమ్, అక్కడ పెడతారు. కొందరు ఏంటంటే కారులో అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. సిగరెట్ కాల్చడం, అవును. మందు తాగడం, నీసు తినడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. మరి అలాంటి పనులు కూడా చేయకూడదు చేయకూడదు, కదా. చేయకూడదు. హ్మ్. అంటే దేవత ముందు, చిత్రపటం ముందు కానీ విగ్రహం ముందు కానీ, ఇంట్లో కూడా హాల్లో దేవత ఫోటోలు పెట్టకూడదు, బట్టలు మార్చుకోకూడదు, మనం గొడవలు పడకూడదు, ఇంకో కాలు మీద కాలేసుకొని కూర్చోకూడదు, హ్మ్. మరి అనవసరమైన శుష్క ప్రసంగాలు చేయకూడదు. అందుకు పూజ గది, కట్టెను వేయాలి, తలుపులు వేయాలి. అవును. ఇప్పుడు మన స్వయం నిర్ణయాలతో దేవతలకు కొత్త రూపాలను, కొత్త అర్థాలను, కొత్త రకమైనటువంటి విధానాలను ఆపాదించే సృష్టిస్తున్నారు. హ్మ్. ఇదంతా కూడా ఎవరి పరిజ్ఞానం వల్ల వాళ్ళు చేసుకెళ్తున్నారు. నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను అంటున్నారు. ఇప్పుడు దేవుడు అంటే దిగంబరుడు అని, దిగంబరము అంటే దిక్కులే అంబరములుగా కలిగిన వాడని. హ్మ్. అంటే అంబరం అంటే వస్త్రాలు లేదా ఆభరణాలు, అంటే మొత్తము ప్రకృతినే తనుగా తనే ప్రకృతిగా కలిగిన వాడని అర్థం. హ్మ్. కాబట్టి దేవుడి యొక్క రూపము అంటే శ్రీకృష్ణ భగవాన్ వారు చక్కగా చెప్పారు, ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధిస్తే ఆ రూపంలో నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అవును. దానికి మీనింగ్ వచ్చేసింది. కాబట్టి ఎవరికి తోచిన రూపాన్ని వాళ్ళు ఆరాధించుకోవడంలో దాన్ని ఇంకొకరు విమర్శించేదానికి లేకుండా పోయింది. హ్మ్. నాకు ఇలా నచ్చాడు దేవుడు, నేను ఇలా ఆరాధించుకుంటున్నాను, ఇంకొకరు నచ్చలేదు, అది వాళ్ళ సౌకర్యం. కాబట్టి దేవుడి యొక్క రూపం అంటే ఎవరికి నచ్చిన రూపాన్ని వాళ్ళు ఆరాధించుకోవడం, దాంట్లో మనం కామెంట్ చేసానికి కూడా లేదు. హ్మ్. కానీ నేను ఏ శ్లోకాన్ని నేను నమ్మలేదు, ఎన్నో శ్లోకాలు నేను పఠించి చూశాను, నాకు ఫలితం రాలేదు. తల్లిదండ్రులు మించిన దైవాలు లేరు అనుకున్న తర్వాత వాళ్ళని తలుచుకొని నేను నిద్రలేస్తాను, వాళ్ళని తలుచుకొని నేను అన్ని పనులు చేస్తున్న తర్వాత నాకు అభివృద్ధి కనిపించింది. హ్మ్. అంటే నేను ఛానల్కి వస్తే కూడా ఎంతోమంది దేవతా శ్లోకాలు చెప్తూ ఉంటారు, అవును. నేను చెప్పేటువంటి శ్లోకం ఇదే. ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే ఫలానా శివుడు ఇలా ఉంటాడని, ఫలానా మతం వాళ్ళు ఇది ఆరాధిస్తారని, ఫలానా వాళ్ళ కోరిక ఫలానా ఆలయానికి వెళ్తే తీరిందని ఎలా తెలుస్తుంది మనకు? హ్మ్. దేహము, ఈ మెటీరియల్ బాడీ మనకు వచ్చిందంటే ఇచ్చినటువంటి పరబ్రహ్మ స్వరూపాల వల్లే కదా. పరంజ్యోతి పరబ్రహ్మ స్వరూపము తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళని గుర్తించిన తర్వాత ఇంక ఏ దేవుడిని ఆరాధించినా ఆటోమేటిక్గా ఫాస్ట్గా ఇస్తారు రిజల్ట్స్. హ్మ్.
తల్లిదండ్రులను సేవ చేసి గుర్తించి ఆరాధించి ఆలయానికి వెళ్ళామంటే ఫాస్ట్గా వస్తుంది, మనకు వేపీ కోట్ల రిజల్ట్ వస్తుంది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, రికార్డ్స్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆలయంలోకి వెళ్ళేటప్పుడు. ఉమ్, పరివార దేవతలు, క్షేత్రపాలకులు, ద్వారపాలకులు అంతా కూడా అక్కడ వస్తున్న వ్యక్తి కనీసం తల్లిదండ్రులను పూజిస్తున్నాడా, ఉమ్, తన కుటుంబంలో తన ధర్మాలను నిర్వర్తిస్తున్నాడా, ఇవన్నీ రికార్డు వెలువలో అయితే ఇతను వెంటనే స్వామివారికి మన ఫైల్ ఎత్తి పెట్టేస్తారు. ఇక్కడ మనం చేయాల్సిన ధర్మాలు చేయకుండా ఆలయానికి 100 కొబ్బరికాయలు ఎత్తుకెళ్తే కూడా తీరదు. అవును. కాబట్టి దేవుడి యొక్క రూపం గురించి ఎవరికి వారి యొక్క అభిరుచికి సంబంధించిన విషయం ఇది. ఉమ్, పలానా వల్ల పలానా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అనేది దానికి లేదు. మనకు అది కరెక్ట్ కాదని మనకు అనిపించినా వాళ్ళకి అది కరెక్ట్ కాబట్టి వాళ్ళు ఆరాధించుకోవచ్చు. కానీ కొన్ని చోట అనుచితమైనటువంటి విధానాలు ఉన్నాయి, అది తెలిసి తెలియక చెయ్యొచ్చు. నేను అదే ఆంజనేయ స్వామి బొమ్మను అలా వేలగట్టు ఊపుతూ ఉండడము, ఉమ్, అదే ఆయన్ని ఇలాగ నిలబెట్టి పేస్ట్ వేసి అతికిస్తే ఆయన ఇలాగ ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఉమ్, అంటే ఆయన గాల్లో వెళ్ళాడు కాబట్టి అప్పట్లో పురాణంలో ఆయన ఒక ఫ్లైట్ అయిన అప్పట్లో ఉమ్, అలా వెళుతూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూడాలంటే ఇష్టం, అలా చూసి అలవాటైంది. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుని చూస్తే ఆయన శేషపాన పడుకుని లక్ష్మీ అమ్మవారు కాలొదుతూ ఉన్నట్లు అవును ఉంటాయి. ఉంటారు. కానీ అలా వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో పడుకున్నప్పుడు అలా ఉంటారు అంతే. ఉమ్, భక్తులను రక్షించడానికి అలా పడుకొని వస్తారా, లేదు. వాహనము గరుకు ముందు పైన కూర్చొని వస్తారు. ఉమ్, అలా ఉన్నటువంటి చిత్రపటాలు ఉన్నాయి. మరి వెంకటేశ్వర స్వామి నిల్చుకొని ఉన్నాడు. ఉమ్, అట్లా సందర్భానుసారం బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా మారుతాయి. కానీ మహావిష్ణువుడు ఎప్పుడు పడుకునే ఉంటాడని మాత్రం అనుకోకూడదు. ఉమ్, మనకున్నట్టు పనులు వాళ్ళకి లోకక్షేమం కోసం ఎన్నో ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆ చిత్రము మనకు చూడడానికి ముచ్చటగా ఉంది కాబట్టి ఎక్కువగా ఆ చిత్రాన్ని మనం ఊహించుకుంటాం. ఉమ్, కాబట్టి 24/7 వాళ్ళు కూడా ఒకేలాగా ఉండేదానికి లేదు. ఉమ్.